టు మీడియా టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఘనంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ భూమి పూజ. చంద్రబాబు, అశ్విన్ వైష్ణవ్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం. విశాఖను గ్లోబల్ డేటా ఏఐ హబ్ గా మార్చే దిశగా అడుగు. ఈ ప్రాజెక్టుతో భారీగా ఉద్యోగ అవకాశాలు. బీజేపీపై ఓట్ల తొలగింపు ఆరోపణలు చేసిన మహేష్ గౌడ్. అక్రమంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని విమర్శ. తెలంగాణ అభివృద్ధిలో ముందుందని కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు. పార్టీ బలోపేతానికి కొత్త కమిటీల ఏర్పాటు. ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలతో సంచలనం రేపిన హరీష్ రావు. టీఆర్ఎస్ నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారన్న ఆరోపణలు. ప్రైవేట్ హ్యాకర్లను ఉపయోగిస్తున్నారని తీవ్ర విమర్శలు. సాక్ష్యాలు ఉన్నాయని సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్న హెచ్చరిక. ఇళ్ల పట్టాలను ఎవరూ రద్దు చేయలేరన్న పేర్నిందాని. జగన్ తిరిగి వచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారన్న వ్యాఖ్యలు. ప్రజలు పట్టాలను అమ్ముకోవద్దని వైసీపీ నేత సూచనలు. ఇళ్ల అంశంపై రాజకీయంగా చర్చకు దారితీసిన వ్యాఖ్యలు. ఇంధన కొరతపై ప్రభుత్వంపై సజ్జల తీవ్ర విమర్శలు. బంకుల వద్ద భారీ క్యూల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యలు. 4 రోజులుగా సమస్య కొనసాగుతున్న చర్యలు లేవన్న ఆరోపణ. బ్లాక్ మార్కెట్లా మారిందని ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సజ్జల. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇది కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఇక నుంచి మరో లెక్క అని వ్యాఖ్యానించారు. విశాఖను డేటా ఏఐ హబ్ గా మార్చబోతున్నారని తెలిపారు. గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ ప్రత్యేక స్థానాన్ని సంపాదించబోతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ రంగానికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వం టెక్నాలజీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. The Vice President of Google Global Infrastructure, thank you for your belief in Andhra Pradesh, your belief in me on getting things done. Whoever thought from our first meeting in September 2024, we are here today breaking ground to one of India's largest FDI investment ever. To Rakesh Mittalji, thank you very much for being here, being part of Andhra Pradesh's growth journey. And we have two distinguished brothers on the dais. One is conquering by land and by water, and the other one is conquering by air. So land and water is none other than Karanji, and air is by Jeet Adani. Thank you very much for being part of our journey. This idea actually started with Gautam Bhai way back in 2019. We actually laid foundation for building a data center here in the great state of Andhra Pradesh and in Visakhapatnam. Last 5 years was merely a pause, and it is really exciting to see that today we are breaking ground and creating history together. I would also like to thank Preeti ji, the Vice President and Country Manager, Google India. And thank you, Laura ji, for your kind words and your support. It means a lot for Andhra Pradesh, and we look forward to having a US consulate here in the state of Andhra Pradesh. అండ్ విశాఖపట్నం యువతకి ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి భూములు ఇచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 20th April 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈ రోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు, చరిత్ర మనం కలిసికట్టుగా చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం ఒక్కో సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా ఏఐ హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. ఇప్పటి వరకు గూగుల్లో విశాఖపట్నాన్ని గూగుల్ చేసేవారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖపట్నం అనే ఒక పవిత్రమైన పట్టణం ఉండబోతుంది. విశాఖపట్నంలో జీ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది, అది గూగుల్. అందరు గట్టిగా చెప్పాలి, విశాఖపట్నంలో జీ అంటే ఏంటి? గూగుల్. అది సౌండ్ మాత్రమే కాదు, విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం.
5 ఏళ్ళు విధ్వంస పాలన మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్లను అక్రమంగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి పథకాలు సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘనమైన కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేదు. రాహుల్ గాంధీ ఖర్గే గారి యొక్క అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, విశ్వనాథన్ గారు అందరి యొక్క ధ్యేయం 2028లో కానీ 29లో కానీ జరిగే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. విదేశీ పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5,78,000 కోట్ల విదేశీ మన రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం ఒక అభివృద్ధి జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా మన అధికారంలోకి వస్తాం. జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇళ్లను ప్రారంభించారు. నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులను అభినందించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడక ముందు మరి మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రోళ్ల చేతిలో నష్టపోయిందని ఎంతో ప్రగల్భాలు పలికి మన తెలంగాణను మనం పాలించుకుంటే మన బీద ప్రజలకు ఎన్నో చేయొచ్చని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు మరి మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో 10 సంవత్సరాల్లో కుక్కునూరే కాదు ఏ తెలంగాణ పల్లెలో కానీ ఏ పేదరికంలో మగ్గుతున్నటువంటి వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రగల్భాలు పలికీలు అల్లుడొచ్చేడు ఉంటాడు, మేకలేడ కట్టేస్తాం, గొర్రెలేడ కట్టేస్తాం, గోదలేడ కట్టేస్తాం, మనకి వాళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మనం డబుల్ బెడ్రూమ్లు ఇద్దామని ప్రగల్భాలు పలికిండా లేదా? పలికి మరి ఎందుకు ఫెయిల్ అయ్యిండు అంటే కారణం ఒక్కటి, అధికార దుర్వినియోగం చేసిరు, అక్రమంగా ఆస్తులు సంపాదించారు, కాళేశ్వరం పేట మీద కోట్లు కుమ్మరి కొల్లగొట్టిరు. ఇవన్నీ చెప్పితే ఇవన్నీ నమ్మే ప్రజలు వాళ్ళని తిరస్కరించి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మనకు అందించారు. మనం వచ్చినప్పుడు మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిరో సవివరంగా మన సాక్షాత్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని నివేదికలు ముందు పెట్టిండు. ప్రజలను అడిగిండు, ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇంత అప్పు కడుతున్నాం, ఇంత మిత్తి కడుతున్నాం, మనకు వస్తుంది ఇది, ఇళ్ళకెళ్ళి ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంట్లోనే ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈరోజు పేదలకు మనం ఇంకొంత అందియాలనే ఆలోచనతోనే ఇలా రేషన్ కార్డులు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, మరి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇవన్నీ కూడా దాంట్లో నుంచి వచ్చినాయి. పేదలను బలోపేతం చేయాలనే ఆలోచనతో తీసుకొచ్చినవి. కానీ మళ్ళీ అదే విధంగా అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే వచ్చినాయో మళ్ళీ ఈ మన ప్రభుత్వం వచ్చినాక ఇలా ఇందిరమ్మ ఇండ్లను చూసి చాలా మంది మరి ఇలా బీఆర్ఎస్ నాయకులకు మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే మేము ఇయ్యలేకపోయినాం, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎక్కడ దొరికితే అక్కడ గూగుల్ డేటా సెంటర్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో గుర్తించుకోదగిన రోజు అని పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో ఏపీ ముందంజలో నిలుస్తుందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని చెప్పారు. దేశానికి గేట్వేగా ఏపీ మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమని వివరించారు. ఐటీ రంగంలో భారీ మార్పులు వస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోందని అన్నారు. విశాఖపట్నం people are very good, very cooperative, very positive attitude. So that is another biggest andarni preminche manasatvam undedi ikkada prajaanikaniki. Andike just now also I have seen Google CEO Sundar Pichai has given a tweet just now. During his younger days, he used to go from Chennai to Kharagpur by passing Visakhapatnam. He has seen this beauty of the city. Now he is also responsible for the city growth and development. I really, on behalf of my government, I am appreciating Sundar Pichai, Google CEO. Ikkonde youth gurtu pettukovali.
you must have aspirations. Either me or our Honorable Prime Minister, even CEO, all of us, Google, all of us born in a small way. We are all middle class families. But clear vision and hard work, we are able to achieve this place. Now, world best practices we are bringing here. It is with you how you are going to use all these advantages for your development. గూగుల్ అంటేనే గ్లోబల్ అలాంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఒక భరోసాన్ని నమ్మకాన్ని ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్న మీకు ఇన్ ఫ్యూచర్ విశాఖ విల్ బి ది బెస్ట్ డెస్టినేషన్, బెస్ట్ లొకేషన్. ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్ టైప్ ఆఫ్ కోఆపరేషన్ విల్ ఎక్స్టెండ్. I do not just want all here as our guests. I want you all to make Andhra Pradesh your home. On historical occasion, I told you already, again and again, we have to give standing ovation to our Honorable Prime Minister, who has extended this project happened within record time. గట్టిగా లేచి మీరందరూ లేచి గట్టిగా చప్పట్లు కొట్టి కేంద్రానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి నాయకత్వానికి అభినందనలు తెలియజేయాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. Exactly 2 years back, Andhra Pradesh was nowhere. At that time, Telugu Desam, my dear friend, Mr. Pawan Kalyan, Janasena President, we joined together. Under our Honorable Prime Minister leadership, we formed NDA. That made all the difference now. Now, double engine Sarkar, you are seeing the growth rate. That is where we are doing. ఈ శుభ సందర్భంలో పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్న ఏపీ అంటేనే నమ్మకం, ఏపీ అంటేనే పారదర్శకత, వేగం. ఈరోజు ఐఎమ్ అష్యూరింగ్ ఆల్ ఆఫ్ యూ, యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సెక్యూర్. వీఆర్ గివింగ్ దట్ గ్యారంటీ. అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్లానింగ్ వికసిత్ భారత్ 2047. వీఆర్ ప్లానింగ్ Swarnandhra Pradesh 2047. Andhra Pradesh will be a prime growth engine for the nation. Our aim is only one. India will be number one. Among India, Andhra Pradesh will be number one. Telugu community will be number one globally, not only in India. That is our motive. That is where we are working. For all these things, AI will be the major instrument for us to achieve our goal. I am very happy. I am proud of you. ఈ రోజు ఇది చూసిన తర్వాత నాకు నా జీవితంలో చాలా జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వీయ నమోదు చేసుకున్నారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. ఈ ప్రక్రియను సులభంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. మే 10 వరకు స్వీయ నమోదు అవకాశం ఉందని పేర్కొన్నారు. వివరాలు నమోదు చేసిన వారికి ప్రత్యేక ఐడి జారీ అవుతుందని తెలిపారు. ప్రజలు సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియతో వలస కార్మికులు, విద్యార్థులకు సౌకర్యం కలుగుతుందని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ప్రైవేట్ హ్యాకర్లను ఉపయోగించి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని అన్నారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోబెట్టారని ఆరోపించారు. తమ వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని తెలిపారు. డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. వైసీపీ నేత పేర్ని నాని ఇళ్ల పట్టాల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎవరూ రద్దు చేయలేరని అన్నారు. 2 సంవత్సరాలు ఆగాలని, జగన్ తిరిగి వచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారని చెప్పారు. ప్రజలు ఎవరికీ భయపడకుండా తమ పట్టాలను తమ దగ్గరే ఉంచుకోవాలని సూచించారు. ఇళ్లను అమ్ముకోవద్దని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు వైసీపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఎవరి తాతగారి సొమ్ము మీ ప్రభుత్వం ఇచ్చిందా? అందుకే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి కీచకులు వచ్చి చెరబడతారనే చంద్రబాబు నాయుడు లేదా ఇట్లాంటి కీచక మంత్రులు దుర్మార్గమైన ఆలోచనలలో వస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే వీటన్నిటికీ తాళాలేసి పెట్టాడు. అయ్యా మంత్రి గారు, హీన బుద్ధి మానుకోండి, చిన్న బుద్ధిని పక్కన పెట్టండి, మారండి. అందుకే ఎవరైతే బందర్ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఒక అతను పేదవాళ్ళని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తీసుకోవాలని బెదిరిస్తున్నాడో ఆ పేదవాళ్ళందరికీ చెప్తున్నా, మీరు లెక్క చేయబాకండి అతని మాటల్ని. దీంతో సమానంగా మీరు లెక్క కట్టండి. దీనికన్నా విలువ ఉందేమో ఎక్స్పోర్ట్ అది వెళ్తుంది, అతని మాటకు విలువ లేదు. దీనికన్నా మనం గుండు చేయిస్తే ఆ గుండు చేయించుకున్న దానికన్నా విలువ ఉంది. ఎవడో ఒకటి పాట పాడి విగ్గులు చేయటానికి ఫారెన్, లండన్, బొండను అక్కడికి ఇక్కడికి పంపిస్తారు. కానీ ఇతని మాటకు విలువ లేదు. ఎక్కడ దోచుకుందామా, ఎవరి దగ్గర కమిషన్ తెచ్చుకుందామా, ఎక్కడి నుంచి ఆస్తులు కొనుక్కుందామా, ఈ పని తప్పితే ఖైరతాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పథకాలను అనుకరిస్తోందని విమర్శించారు. కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళల సాధికారత కోసం కుట్టు మిషన్లు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. 18 బస్తీల అధ్యక్షులు మాజీ మన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గారు సంగీత యాదవ్ గారికి, అదేవిధంగా మా రమణ్ గౌడ్ గారికి, స్వామి గారికి, అశోక్ గారికి, మన బాలకిషన్ గారికి, ప్రసాద్ గారికి, గణేష్ అన్న గారికి, అదే అంటోనీ గారికి, మా యొక్క వసీం గారికి, నరేష్ గారికి, ప్రభాకర్ గారికి, అనీష్ గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళు చాలామంది, నాగరాజు గారు, శ్రీనాథ్ గారు, అదే సతీష్ గారు, చాలామంది ఉన్నారు, మా పద్మ గారు, చాలామంది, అందరికీ కూడా బస్తీలో వచ్చినటువంటి పెద్దలందరికీ వాళ్ళే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అర్హులైన కుటుంబాలని వాళ్ళ దగ్గరుండి మరి కోఆర్డినేట్ చేస్తున్నందుకు ఇదే రకంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా ఇళ్లకు పోలేదో మొన్ననే మీరు చూస్తారు, కలెక్టర్ గారు, రంగారెడ్డి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే లబ్ధిదారులు వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మీరు ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళకి వేరే ఇల్లు ఉంది అనేది భావన వస్తుంది కాబట్టి తీసుకోవాలి. అలాగా ఆల్రెడీ అప్లై చేసిన రాని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇంధన కొరతపై ప్రభుత్వాన్ని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ లేక ప్రజల జీవితం స్తంభించిపోయిందని అన్నారు. బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయని తెలిపారు. 4 రోజుల సమస్య కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ వ్యవస్థలా మారిందని విమర్శించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు, నిర్వాహకులు వాళ్ళు తిరుగుతారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్ట ఒకటో లీటర్ పెట్రోల్, 2 లీటర్లు పెట్రోల్ ఎట్ట సంపాదించారు. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజుకు కూడా
దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడమేలా నిద్రపోతోందో లేదంటే నిద్ర నటిస్తోందో సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా. దేశమంతా ఒక క్రైసిస్ వస్తే దాంట్లో పార్ట్గా మనకు వస్తే అబ్జర్వ్ చేయడంలోనూ పట్టుకోవడంలోనూ గమనించడంలోనూ కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది? పోనీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్ లో కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, తెలంగాణలో ఉండేది కాంగ్రెస్, పోనీ అది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కాదు. తమిళనాడులో ఎన్నికలు మొన్న జరిగింది, అక్కడ ఉండే ఇండియా కూటమి ప్రభుత్వం. ఒక్కడ లేదు ప్రాబ్లం, ఇక్కడే ఎందుకుంది కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమికి హెడ్ చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి చోట ఎందుకు జరుగుతుంది? వాళ్ళ మీడియా ద్వారా ఈ రోజు చూస్తే నవ్వొస్తుంది. అన్నిటికీ పాపాల భైరవుడు ఏదో ఐఓసీఎల్ అనే కంపెనీ అది చేయాల్సినంత చేయలేదు. ఈనాడులో అందరు చూసే ఉంటారు. దీని తోడు పౌర సరఫరాల శాఖ అది కూడా విఫలమైంది. దీన్ని చేయడంలో పౌర సరఫరాల శాఖ దేని కింద వస్తుంది? అది ప్రభుత్వం పార్ట్ కాదా, గవర్నమెంట్ కాదా? అది చంద్రబాబు నాయుడు గారి కింద ఉందా లేక ట్రంప్ కింద ఉంటుందా? ఓ మధ్య దళారీలు కానీ, బ్లాక్ మార్కెటర్లు కానీ, అక్రమ నిల్వదారులు కానీ వీళ్ళు తయారయ్యారు. వీళ్ళకి ఫైనాన్స్ చేసేవాళ్ళు వాటి నుంచి తయారైన దాన్ని మళ్ళీ పంచుకోవడానికి అవసరమైన సిస్టమ్ తయారయ్యాయి. అది యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు. ఇది ఈ రోజు కనపడుతోంది రాష్ట్రంలో. కాదని ఎవరన్నా అనగలరా? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో పలు సంస్థలు బలహీనపడ్డాయని ఆరోపించారు. స్వీయ విమర్శ చేయకుండా కేసీఆర్ తన పాలనను మాత్రమే ప్రశంసించారని విమర్శించారు. మరో విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలు, కనీస మద్దతు ధర చట్టం వంటి అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులను దోపిడీ చేశారని ఆరోపించారు. అన్ని రోగాలకు చిన్న తిరస్కరించేవాళ్ళు. అట్లా వీరు రైతులకు ఇచ్చేటువంటి పనిముట్లను బంద్ చేసిర్రు. వడగండ్ల వల్ల నష్టపోయి అతివృష్టి అనావృష్టి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఒక రైతు బంధు ఇచ్చారు. కానీ మనం వచ్చిన తర్వాత రైతు భరోసాను 12,000 ఇచ్చుడుతో పాటు ఈరోజు పనిముట్లను మళ్ళీ యథావిధిగా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సబ్సిడీ పైప్ లైన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం నుంచి మాకు సహకారం లేకున్నా, కేంద్రం నుంచి సహకారం అందకున్నా రైతు ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇందుకోసమా మీరు ఈరోజు వరంగల్లో రైతుల కోసం సభ పెడతారని చెప్పండి. సరే, మీరు రైతు సభ పెట్టుకుంటే మీరు అనొచ్చు, మా ప్రభుత్వ హయాంలో మీ రైతులకు మేలు చేయలేకపోయినాం. ఇదే వరంగల్లో రాహుల్ గాంధీ గారు వచ్చిన రేవంత్ రెడ్డి విసి ప్రెసిడెంట్ గా ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు మీకు అమలు చేస్తున్నారు. అందుకు ఆ ప్రభుత్వం ధన్యవాదాలని చెప్పండి. మీరు చేసినటువంటి కార్యక్రమాలు 10 ఏళ్లలో రైతుల గురించి మేము పట్టించుకోవడానికి మన్నించాలని చెప్తే ప్రజలు కనీసం మేము గుర్తిస్తారు. ఇప్పటికీ 2 ఏళ్ల 5 మాసాలు అయి ప్రభుత్వం పడిపోయినా పోస్ట్ మార్టం చేసుకుంటలేరు. ఇంకా ఈ అహంకారంతో మళ్ళీ అధికారులకు వస్తున్నారు. అదే యావదప్ప వాళ్ళ మాటలు ఎక్కడ కూడా ప్రజలు కష్టాలు ఉంటే కనిపించాలని ఆలోచన లేదు. హైదరాబాద్ చంపాపేట్ ఐఎస్ సదన్ ప్రాంతాల్లో ఇంధన కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూలో నిలబడుతున్నారు. అరాకొర నిల్వల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన సరఫరాపై స్పష్టత లేక ఆందోళన పెరుగుతోంది. కొన్ని చోట్ల నో స్టాక్ బాటిల్ కూడా కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని సమాచారం. ప్రజలు త్వరితగతిన సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. నగరంలో ఇంధన పరిస్థితిపై చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ నినాదాలతో కార్యక్రమం మారబోగింది. ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు కొత్తగా పార్టీలో చేరారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్రను కొనియాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ వేడుకలు విదేశాల్లోనూ రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబించాయి. భారీ విజయంతో మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ సార్ని సీఎం చేసుకోవాలి, అదే ఒకటే నినాదంతో మేమందరం కూడా మీటింగ్ పెట్టుకొని ఇక్కడ 25 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. జై తెలంగాణ. ఈరోజు ఈస్ట్ లండన్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ఎల్ బీఆర్ఎస్ 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటుంది. అందరికీ శుభాకాంక్షలు. మేము ఇక్కడ నుండి కేసీఆర్ సార్ గారికి మద్దతు తెలుపుతూ మళ్ళీ కేసీఆర్ సార్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరూ సంకల్పించుకుందాము. దాని తోడు మేమందరం పనిచేస్తాము. జై కేసీఆర్, జై బీఆర్ఎస్. सबसे पहले आप सबको बीआरएस का जो पार्टी फॉर्मेशन डे आज सिल्वर जुबली हो चुका है 25 ईयर्स, उसकी बहुत बहुत मुबारकबाद देता हूँ। इस जश्न को सेलिब्रेशन करने के लिए लंदन के चारों ओर से यहाँ पर ईस्ट लंदन में सब लोग हाजिर हुए हैं।
उनका मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। जो जोश और ये था जज्बा था 2001 में, तो आज भी वही जोश है, वही जज्बा है, वही ताकत है, वही हिम्मत है। आप सबको, जितने भी दुनिया के अंदर बीआरएस पार्टी को सपोर्ट करने वालों के लिए सबको उनको बहुत बहुत मुबारकबाद हो सिल्वर जुबली का। और आने वाला जो दौर है सिर्फ बीआरएस का है। मैं यहाँ से ये बात सबको बताना चाह रहा हूँ, बीआरएस ही आएगी और हमारा जो पूरा सपोर्ट है केसीआर सर के लिए रहेगा और केसीआर सर ही सीएम बनेंगे, चाहे कुछ भी हो जाए। जय बीआरएस, జై తెలంగాణ. ఈరోజు ఎన్ఆర్ఏ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సందర్భంగా ఈస్ట్ లండన్లో ఇక్కడ గౌరవనీయులు అనిల్ అన్న గారి ఆధ్వర్యంలో, అధ్యక్షత నవీన్ అన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ప్రజల నుంచి పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ, ప్రజల వైపు ఉంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మేమందరం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి బీఆర్ఎస్ సంస్థలు ఉన్నాయి, లైక్ బీఆర్ఎస్ వింగ్స్, వారందరికీ మరియు తెలంగాణ బిడ్డలందరికీ బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వీకోటలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనపై మన్యం జిల్లాలో పార్వతీపురంలో జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టు సంఘాలు ఏకమై నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ, వాకింగ్ కు వెళ్లిన సమయంలో వెంటాడి కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేయడం తీవ్రంగా కలిసివేసిందన్నారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే జర్నలిస్టులకి రక్షణ చట్టం కల్పించాలని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పార్వతీపురం జర్నలిస్టుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులపై ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా దాడులు కొనసాగుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దీనిని అన్ని జర్నలిస్ట్ సంఘాలతో పాటు ఏపీడబ్ల్యూజేఎఫ్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. జర్నలిస్టులు హత్యకు గురైనప్పుడు కానీ, రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కానీ, ఏదైనా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి